శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులు జూలై మాసంలో 29వ తేదీ అనగా మనకి మంగళవారం తేదీ. ఈ రోజున జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఈ రాశి వారు షాక్ అవ్వక మానేరు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ వీడియో చూశాక మీలో ఒక మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియో తప్పకుండా నమ్మకంతో చూడండి. మీకు ఒక ఊహించని నిజం తెలుస్తుంది. ఇదే మా ప్రయత్నంగా మీరు భావించండి. ఎప్పుడైనా జరిగే శుభ అశుభాలు తెలుసుకుని జాగ్రత్త పడుతూ ఈ దేవత ఆరాధన చేసుకుంటూ ఈ పరిహారాలు పాటించుకుంటూ ఉంటే మీకు ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, మీరు ఉన్న పరంగా ఈ రోజున ఇలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి. అననుకూలాలు అనుకూలంగా మార్చుకోవచ్చు. అయితే ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి వారు జలతత్వానికి చెందినవారు. జన్మము రహస్యము, ఆత్మ న్యూన్యత భావం ఉండదు, దైవిక శక్తి ఉంటుంది. ఇన్ని మంచి లక్షణాలు వీరి చుట్టూ ఉండే వారికి కూడా ఉన్నా లేకున్నా పట్టించుకోరు. ఎంతో మంచిగా ఉంటారు. ఒక్కసారి మనసులో ఏదైనా నిర్ణయం వస్తే వీరిని ఎవ్వరూ ఆపలేరు. కానీ వీరి జీవన ప్రయాణంలో కోపం, అంతర్లీన బాధలు, కొందరిని నమ్మి మోసపోయిన గతం ఉంటుంది. ఇవన్నీ వీరిని కొంచెంగా ఒంటరితనంలోకి తీసుకెళ్తాయి. ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ కూడా ఈ మధ్య కాలంలో వీరికి కొన్ని రకాల సమస్యలుగా ఉంది. ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య ధనం. అప్పుల బాధలు పెరిగాయి. ఎవరో అడిగి ఇచ్చిన డబ్బు తిరిగి రాలేదు. ఇంట్లో చలామణి డబ్బు లేకపోవడం వల్ల శాంతి తగ్గిపోతుంది. కానీ ఈ రోజున శుక్రునికి సంబంధించిన పవిత్రమైన రోజు. మీకు శుక్రగ్రహ అనుకూలత కలగాలంటే ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. శని దోషం కూడా తగ్గిపోతుంది. అప్పుల భారం తప్పకుండా తగ్గుతుంది. మీరు వింటుంది నిజమే. భగవంతుడు ఎప్పుడూ కూడా సూక్ష్మ రూపంలోనో మాలాంటి వారి మాటల రూపంలోనో సహాయం చేస్తాడని జ్ఞాపకం ఉంచుకోండి. ఉద్యోగం, పని వ్యవహారాల గురించి కూడా ఈ రోజు తెలుసుకుందాం. మీ ఉద్యోగ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపించబోతుంది. ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమకు సరైన గుర్తింపు రాలేదు. కానీ ఈ రోజు ఒక కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతుందని చెప్పొచ్చు. ఒక రహస్యమైన ఫోన్ కాల్ లేదా ఇంటర్వ్యూ లేదా పెండింగ్ ప్రమోషన్ విషయంపై ఎదురు చూస్తుంటే ఆ వార్త తప్పకుండా అందుతుంది. ఆ శుభవార్త మీరు నమ్మే ఒక్కరితో మాత్రమే పంచుకోండి. మిగతా వారు కన్నేసే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో మీరు చెప్పిన మాటలకు విలువ లేకపోవడం ఒక పెద్ద గాయంగా మారింది. మీ జీవిత భాగస్వామి, పిల్లలు లేదా పెద్దవాళ్ల నుంచి వచ్చిన ఒక అవమానం వేదనగా ఉంటుంది. కానీ ఈ రోజు, ఈ తిథి నాడు మీ హృదయం హత్తుకునే మాటలు వినబోతున్నారు. మళ్ళీ ఒక చిన్న చిరునవ్వు మీ ముఖాన్ని తాకబోతుంది. ఒక చిరు సమాధానం మీ బంధాలు మళ్లీ కలుపుతుంది. ఈరోజు మీకోసం ఎదురు చూస్తున్న ఆ పని పూర్తవుతుంది. డబ్బు తిరిగి చెల్లించే సూచనలు కనిపిస్తున్నాయి. రాత్రి సమయంలో వచ్చిన సందేశం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి 12:45 తర్వాత ఒక చిన్న వాదన, దానిని దాచిపెట్టండి. ఒక పెద్ద లావాదేవీ చేయాలంటే శనివారం వరకు ఆగండి. ఇంకా తప్పకుండా మీరు ఈ రోజు చేయవలసిన దానాలు వచ్చి పసుపు, బియ్యం, పచ్చ కందిపప్పు, తెల్లటి వస్త్రాలు. ఈ దానాలు ధర్మంగా చేసే వ్యక్తికి శని అనుగ్రహాన్ని ఇస్తాడు. ఉదయం ఒక తీపి స్వప్నం మీ పాత కోరికను గుర్తు చేస్తుంది. మధ్యాహ్నం కొన్ని చిన్న వాగ్వివాదాలు మీ సమయంలో నిశ్శబ్దమే.
పెద్ద ఆయుధం అవుతుంది. సాయంత్రం ఒక అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన సందేశం మీరు ఆశించిన రేఖను దాటుతుంది. రాత్రి తలపోయినన్ని మాటలు మీ మనసులో కొత్త ఆశలు నింపుతాయి. వృశ్చిక రాశి వారికి 3 మార్గదర్శక పదాలు. 1 నిమిషం, ఓర్పు, ధైర్యం, నమ్మకం. ఈ 3 కలిస్తే శని సహకరిస్తాడు. శుక్ర ఆదరణ కలుగుతుంది. మీ ప్రయాణం మారుతుంది. వృశ్చిక రాశి వారికి ఇది ఒక పెద్ద పరీక్ష కాలంగా చెప్పొచ్చు. ఎన్ని ఇబ్బందులు పడ్డా మీరు లేవడం కోసం సమయం దగ్గర పడింది. ఇంకొన్ని గంటల్లోనే మీకు కొత్త మార్గం కనిపించబోతుంది. తప్పకుండా ఈ రోజున మీ జీవితంలో కని విని ఎరగని ఒక శుభవార్తను వింటారు. ఈ రోజున మీరు చేస్తున్న ప్రార్థన, మీ యొక్క పూజా ఫలితం నిరాశ చూపించదు. వృశ్చిక రాశి వారికి ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న విషయమే మీ యొక్క సమాచారంగా వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, అప్పు క్లియర్ కావచ్చు, మీ కోరిక నెరవేరినట్లుగా ఒక మాట విని ఆనందంతో కన్నీళ్లు కూడా వస్తాయి. బ్యాంకులో ఒక చిన్న మొత్తమైనా వచ్చినప్పుడు మీరు ఆ డబ్బు కన్నా ఎక్కువగా ఆశ పొందుకుంటారు. ఇది ధనం కాదు, దీవెనగా భావించండి. కుటుంబంలో చాలా వరకు సఖ్యత తెచ్చే మాట వింటారు. పుట్టినరోజు లేదా ఒక చిన్న బహుమతి ద్వారా సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే గతంలో మిమ్మల్ని నొప్పించిన వ్యక్తి ఇప్పుడు తన తప్పు గ్రహించి మీతో చాలా వరకు పద్ధతిగా సంప్రదింపుగా మాట్లాడతారు. ఒక ఫ్రెండ్ లేదా కొలీగ్ లేదా ఇంటర్వ్యూలో విన్న ఒక చోట ఒక చిన్న అవకాశం సూచిస్తుంది. ఈ అవకాశం మీరు కొత్త దారిలో పయనించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఏదైనా సరే, ఒక గోల్డ్ ఐటెం కానీ, పాత డాక్యుమెంట్ కానీ, ఒక స్పెషల్ మెమరీ అయినా కావచ్చు, అది తిరిగి మీకు తప్పకుండా దక్కుతుంది, అంటే తాకుతుంది. అనుకోని సమయంలో అనుకోని వ్యక్తి మీకు ఒక చిన్న ఆర్థిక సహాయాన్ని తప్పకుండా అందిస్తారు. ఈ శుభవార్తలు ఒకవేళ నేడు రాకపోయినా దానికి సంకేతం తప్పకుండా ఈ రోజు వస్తుందని అర్థము. మీరు నమ్మి ఎదురు చూస్తున్న ఏ కోరిక అయినా మీ దరికి తప్పకుండా చేరుకుంటుంది. ఈ రోజు తప్పకుండా ఒక 2 అతిపెద్ద కోరికలు తీరబోతున్నాయి. 1 ఆర్థిక స్థిరత్వం కోసం వేచి చూసిన కోరిక నిజంగా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మీ యొక్క చేతిలో 0 ఉన్న రూపాయి లేకపోయినా ఈ యొక్క రోజులు గుర్తున్నాయి కదండి. ఈ రోజున ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ ద్వారా ఒక పాత డబ్బు తిరిగి వచ్చి పడుతుంది. అది చిన్న మొత్తమే అయినా మనసును నింపే పెద్ద ఆనందంగా మారబోతుంది. వివిధ రూపాల్లో ఆ కోరిక తప్పకుండా తీరుతుంది. ఒప్పుకున్న సాలరీ పెరుగుతుంది. చెల్లించాల్సిన అప్పు మాఫీ అవుతుంది. ఇంటి నుండి వచ్చిన చిన్న సహాయమైనా కావచ్చు, ఈ కోరిక తీరినప్పుడు టెన్షన్ అంతా కూడా ఒకే ఒక రోజు తీరిపోతుందని చెప్పొచ్చు. ఇంకా 2వ అతిపెద్ద కోరిక కూడా తప్పకుండా వింటారు. ఎవరైనా ఒక్కరైనా సరే నన్ను అర్థం చేసుకోవాలి అన్న కోరిక అన్నమాట. ఎప్పటి నుంచో మిమ్మల్ని వదిలేసినట్లు మాట్లాడకుండా ఉన్నవాళ్ళు ఈ ఒక రోజున మాటతో తిరిగి వస్తారు. ఈ కోరిక తీరడానికి సంకేతాలు మెసేజ్ లేదా ఎలా ఉన్నావు అని అపరిచిత వ్యక్తి నుంచి ఆశించిన ప్రేమ భావన, ఇంట్లో బంధువు నుంచి అనుకోని ఆదరణ. ఈ కోరిక తీరినప్పుడు మీరు మాట్లాడకపోయినా మీ గుండె మాట్లాడుతుంది. ఎంతో కాలం తర్వాత ఈ మాట విన్నాను అని తప్పకుండా మీకు కన్నీరు కూడా వస్తుంది. ఈ 2 కోరికలు తీరే శుభ సమయం ఈ రోజు సాయంత్రం 4:45 నుంచి రాత్రి 9 గంటల్లోపు. ఈ సమయంలో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఒక మెసేజ్ రూపంలో శుభవార్త తెస్తారు. దీన్ని మీరు తేలికగా తీసుకోవద్దు. ఇది ఒక పెద్ద మార్పుని మొదలు పెడుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన ఒక చిన్న పని, పసుపు రంగు వస్త్రం ధరించండి. ఉదయం 9 గంటలకు ఒక మౌన ప్రార్థన ఇష్టదేవునికి చేసుకోండి. తీపి పదార్థాన్ని ఎవరికైనా పంచిపెట్టండి. అలాగే ఈరోజు 2 కోరికలు, 2 కన్నీటి మాటలు ఈరోజు సంతోషం కలగచేస్తాయి. చుట్టూ ఎవరూ లేనప్పుడు ఈ మాట వినండి. మీరు ఈ రోజు ఆశించిన ఆనందాన్ని అనుభవించబోతున్నారని. అయితే ఈ రోజున చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు: లక్ష్మీదేవిని శ్రద్ధతో పూజించండి. ఈ రోజున లక్ష్మీదేవి గుడికి వెళ్లడం ప్రత్యేక శక్తిని తీసుకొస్తుంది. లక్ష్మీదేవి పూజ ఆర్థిక స్థితిని తప్పకుండా మెరుగుపరుస్తుంది. ఈరోజు పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించండి. అంతా మంచి జరుగుతుంది. హనుమంతుని గుడికి కూడా వెళ్ళండి. ఈరోజు హనుమంతుని గుడికి వెళ్లి హనుమాన్ చాలీసాను గుడిలోనే పఠించండి. ఎంతో శుభప్రదంగా, ఎంతో మానసిక స్థైర్యంగా ఉంటుంది. శనిదేవునికి తప్పకుండా ఈ రోజున మీరు చాలా ప్రత్యేకమైన రోజుగా భావించి ఈ రోజు శనీశ్వరుని గుడికి వెళ్లి పూజ చేయడం వల్ల శని దోషాలపై శాంతి ఉంటుంది.
నీలం కవచం లేదా నీలం రత్నం దానం చేయడం శుభప్రదం. శనిని న్యాయపూర్వకంగా దర్శించి పూలతో పూజ చేయండి. మానసిక శాంతి కోసం మిరియాలు మరియు పసుపు పండ్లు దానం చేయండి. విఘ్నేశ్వరుని గుడికి వెళ్ళడం కూడా చాలా మంచిది. విఘ్నేశ్వరుని పూజ ఈ రోజున చేసుకోండి. ఎలాంటి అడ్డంకులైనా తొలగించే ఆ దైవం గణేశుడు. గణేశునికి పూజ చేసిన వారికి ప్రతి అడ్డంకి తొలగిపోతుంది. ఈ రోజున ఈ గుడికి వెళ్ళి తప్పకుండా మీకు నచ్చిన మేము చెప్పిన గుడులకు వెళ్ళి పరిహారాలు చేయించుకోండి. అంత మంచి జరుగుతుంది. ఈరోజు పూజించవలసిన ప్రధాన దేవతల గురించి చెప్పాం కదండి. శ్రీలక్ష్మీదేవి, హనుమాన్, శనిదేవుడు మరియు గణపతి. ఈ దేవతలకు పూజ చేస్తే మానసిక శాంతి, ఆర్థిక సౌభాగ్యం, కుటుంబ సామరస్యం వస్తుంది. ప్రతి పరిహారాన్ని శ్రద్ధగా పాటించడమే ముఖ్యము. ఏదైనా ఒక పరిహారమైనా కూడా చేసుకోండి. ఈరోజు మీ జీవితంలో మార్పు వచ్చే రోజు. ఈరోజు శుభ పరిహారాలు చేసి విశ్వాసంతో ప్రార్థించుకోండి. కోరుకున్న ప్రతి విషయాన్ని తప్పకుండా త్వరలోనే వింటారు, తెలుసుకుంటారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.